ఆఖరి నిమిషం దగ్గర పడుతున్న కొద్దీ ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఆఖరికి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో కూడా ట్విస్ట్ల మీద ట్విస్టులను ఒక్కసారి చూడొచ్చు. ఆ ప్రోమోకి సంబంధించి లాస్ట్ విజువల్, ఆ వైట్ షర్ట్ ఉంది కదా, ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ అదొకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ విజువల్ మనం చూసాం కదా, ఆ ఫస్ట్ విజువల్ని, ఎందుకంటే అదే ఇవన్నీ కూడా మన ప్రోమో కట్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ విజువల్ ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ద వెరీ ఫస్ట్ విజువల్. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఫైనల్లో బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు ఏంటి ఎలా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ పిక్ ఉంటుంది, ఇది ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం, ఇది ఒక్కసారి అది ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు చూడొచ్చు, కళ్యాణ్కి ఆ టీ షర్ట్ వేసుకుని ఆ వైట్ షర్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తే కళ్యాణ్ ఏడుస్తున్నాడు. చూసారా, కళ్యాణ్ ఏడుస్తున్న సందర్భం. ఈ విజువల్ పడిన వెంటనే శ్రీజ కూడా షాక్ అయినట్టు అంటే ఇలా అడ్డు పెట్టుకుంటుంది. సో ఆ ప్రోమో చూస్తే అందరూ షాక్కి గురవుతారు. ఏదో జరిగింది, కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతోపాటు వెంటనే శ్రీజ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఈరోజు హీరో శ్రీకాంత్ హౌస్లోకి వెళ్ళారు. ఆ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన హౌస్లోకి వెళ్ళారు. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరి టీ షర్ట్ పై అన్సేఫ్ అని రాసి ఉంటుందో లేకపోతే అన్సేఫ్ అని ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్టు లెక్క అనేది ఆ ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. సో ఈ సీన్లో అందరికంటే ఎక్కువగా భయపడుతూ కనిపించింది, ఏడుస్తూ కనిపించింది. మీరు చూడొచ్చు, ఈ విజువలే కళ్యాణ్ పడాలా ప్రస్తుతం ఆ హీట్ని పెంచేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరే వినిపిస్తున్నారు. అక్కడ మీరు చూస్తే రిలాక్స్డ్గా తనూజ కనిపిస్తోంది. సో తనూజ గెలిచిందా? ఎందుకంటే దండం పెట్టింది, చేతులు పైకెత్తింది. ఈ ఫ్రేమ్లో వీళ్ళిద్దరూ చూస్తే కనుక ఎందుకు తనూజ గెలిచిందా అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. అఫ్కోర్స్ ఇంతవరకు సాధ్యాల గురించి మనం మాట్లాడుకుని ఉండొచ్చు గాక, బట్ ఈ సీన్లో అందరికంటే ఎక్కువ భయపడుతోంది కళ్యాణ్ పడాలా. తాను వెళ్ళిపోతున్నా అనే అంశానికి సంబంధించి తాను వెళ్ళిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడా? ఫస్ట్ సంజన ఎలిమినేట్ అయింది, ఆ లీగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినట్టు లీగ్ గురించి మాట్లాడుకున్నాం. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఎండ్ కార్డు పడిపోతున్న క్షణంలో టెన్షన్ మరింత పెంచేలా ఉంది ఇప్పుడు ప్రోమో. గ్రాండ్ ఫినాలేకు భారీగా గెస్ట్లు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీకాంత్ అలాగే తన కొడుకుతో కలిసి వచ్చిన సందర్భం. హీరో శ్రీకాంత్ తన సినీ ప్రమోషన్లో భాగంగా ఆయన అక్కడికి వచ్చినట్టుగా అర్థమవుతుంది, అంటే శ్రీకాంత్ కొడుకు. సో ఈ క్రమంలోనే ఈ ప్రోమో గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి, అసలు ఏం జరుగుతోంది? ఇటు ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా లేకపోతే ఎలిమినేట్ అవుతున్నట్టు ఉందా? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం మీరేమనుకుంటారో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా? ఆ ప్రోమోలో హింట్ ఇచ్చారనుకోవాలా? ఆ ప్రోమో బట్టి హింట్ అని అర్థం చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏమైనా బిగ్ ట్విస్ట్లు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే అందరూ తిరుగుతున్నప్పుడు పెద్దగా మిగిలిన రియాక్షన్స్ అంతగా అక్కడ కనిపించలేదు, కానీ బట్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ రియాక్షన్స్ ఒక్కసారిగా హైప్ పెంచేస్తున్నాయి. నేరుగా నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోతున్నాను అప్డేట్స్ అందించేందుకు. నా కొలీగ్ పవన్ అక్కడే ఉన్నారు. అక్కడ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి హైప్ ఉంది, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, పవన్ ఫ్యాన్స్ ఎవరైనా అక్కడ ఉన్నారా, వాళ్ళు ఏమనుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నారు. పవన్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడం జరుగుతోంది, ఎవరు విన్నవచ్చు అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్? ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అఫ్కోర్స్ మీరు కూడా చూస్తుంటారు, ప్రోమో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయిపోయింది. సో అక్కడ ఎవరి అభిప్రాయం ఏంటి, ఎటువంటి ఉత్కంఠ ఉంది అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర? పవన్. సచిన్, 105 రోజుల బిగ్ బాస్ షో ఈరోజు ఎండ్ కార్డు పడబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీవీలో కత్తుక్కొని రాత్రి 9 గంటలు టీవీలో కత్తుక్కొని చూస్తున్న ఈ బిగ్ బాస్ ఈ రోజుకి ఎండ్ కార్డు ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేద్దాం. వ్యూవర్స్ అందరూ స్టే ట్యూన్ అయ్యండి ఆర్టీవీకి. బిగ్ బాస్ మీకు రిలీజ్ చేసే కన్నా ముందే విన్నర్ ఎవరో చెప్పే ప్రయత్నం చేయబోతోంది. విన్నర్ ఎవరో చెప్పబోతోంది ఆర్టీవీ. ఎవరు మీకు స్క్రీన్ మీద కనిపించే కన్నా ముందే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. 9 o'clock రెడీగా ఉండండి. మ్యాక్సిమం రివీల్ అయిపోతుంది. మ్యాక్సిమం కాదు, మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతున్నాం. అఫ్కోర్స్ ఇప్పటికే ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నాం. గోయింగ్ టు అన్నపూర్ణ స్టూడియోస్ అప్డేట్స్ అందించేందుకు పవన్ కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్లీజ్ కంటిన్యూ.
జస్ సచిన్ 105 రోజుల నిరీక్షణకి ఈరోజు ఎండ్ కార్డ్ పడబోతా ఉంది. గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో జరిగిన బిగ్ బాస్ షో దగ్గర గతంలో ఏదైతే అవంచనీయ ఘటనలు జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు జరగకుండా భారీగా పోలీసు పహారా పెట్టడం జరిగింది. ఇక్కడ హై సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటా ఉన్నారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఆ సెక్యూరిటీ పరంగా కానీ చుట్టూ ఫ్యాన్స్ కానీ ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు. మన చుట్టూ కూడా అందరూ కూడా ఫ్యాన్స్ చేరుకుంటా ఉన్నారు. ఏదైతే బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమో ఏదైతే ఉందో అదందరినీ కూడా ఒక టెన్షన్ వాతావరణం గురి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా విన్నర్ ఎవరు కళ్యాణ్ అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కళ్యాణ్ ఏడుస్తూ కనపడ్డ విజువల్స్ అందరినీ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, కలవరపరుస్తూ ఉన్నాయి. మరి నిజంగా విన్నర్ ఎవరు కాబోతా ఉన్నారు? హీరో శ్రీకాంత్ లోపలికి వెళ్ళారు ఎలిమినేట్ చేయడానికి ఒకరిని, అండ్ ఒక రోబోని పంపడం జరిగింది. ఇమ్మాన్యుల్ ఎలిమినేట్ చేసినట్టుగా ఒక ప్రోమోలో చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృశ్యాలు అందరినీ కూడా ఉన్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అన్ని తారుమారు చేయడానికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్ వారి విజువల్స్ ప్రకారం ఎవరైతే అంచనాలు వేస్తూ ఉన్నారో అవన్నీ తారుమారు చేసే విధంగా ఒక ప్రోమోని రిలీజ్ చేయడం జరిగింది. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున గారు ఆ ఎంట్రీ కూడా ఏదైతే ఆ సైమన్ గెటప్లో రావడం జరిగింది. ఒకప్పుడు కూలీ సినిమాలో ఏ విధంగా ఉన్నాడో హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్ కానీ ఆ విధంగా రావడం జరిగింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు అభిమానులు అందరూ కూడా. ఇంకెప్పుడెప్పుడు ఈ గేట్ ద్వారా మనం చూస్తున్న గేట్ ద్వారా ఎప్పుడెప్పుడు ఆ హీరోలు వెళ్ళడం కానీ అందులోంచి ఆడియన్స్ విన్ అయిన కప్పు గెలిచిన వారు కప్పు గెలుచుకోకుండా రన్నరప్ కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ గేట్ ద్వారా రాబోతా ఉన్నాం. మన విజువల్లో చూస్తాం అన్నపూర్ణ స్టూడియోలో వెనకాల బిగ్ బాస్ సెట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది, భారీ ఎత్తున కనిపిస్తూ ఉంది. సో లోపల ఇంకా ఉంటారు, మనకి తెలియట్లేదు బయట ఎంతమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపల చూస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఫినాలే అనౌన్స్ చేయగానే ఈ గేట్ ద్వారానే బయటికి రాబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చుట్టూ కూడా ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి సెక్యూరిటీ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ అందరూ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుని ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినారియోని చాలా వరకు పండగలా చేసుకుంటున్న సిచ్యువేషన్. అందుకు కొంతమంది ఫ్యాన్స్ ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మరి వారికి కూడా అడుగుదాం, మరి ఏమంటా ఉన్నారు, వారి మాటల్లో విందాం, మరి ఏమంటా ఉన్నారు వారు చూద్దాం. అందరూ కూడా బ్రదర్ మీరు బిగ్ బాస్ చూస్తుంటారా బిగ్ బాస్? యా, ఐఎమ్ బిగ్ బాస్ ఫ్యాన్. ఓకే, బిగ్ బాస్ ఫ్యాన్. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇందులోంచి గెస్ట్ బయటకు వస్తారు, ఎప్పుడెప్పుడు ఇందులోంచి వస్తూ ఉంటారు అనేది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ కూడా ప్రతి ఒక్కరు ఈగర్లా గేట్ నుంచి ఏ సెలబ్రిటీ బయటకు రాబోతారా, ఎవరు కళ్యాణ్ అవ్వచ్చు, తనుజ కానీ ఇమ్మాన్యుల్ కానీ వీరిలో ఎవరైనా బయటకు రాబోతారా అని అందరూ కూడా ఇక్కడ గేట్ దగ్గర ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ రిలీజ్ చేసిన ప్రోమో మటుకు ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అంచనాలని తారుమారు చేసేసింది. ఉన్న అంచనాలు మొత్తం తారుమారు చేసింది. మొన్నటి వరకు కూడా విదిన్ ఒక 1 అవర్ వరకు కూడా కళ్యాణ్ విన్నర్ అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ టీషర్ట్ రివీల్ అయిన సమయంలో కళ్యాణ్ ఏడుస్తూ ఎమోషనల్గా ఉన్న ఒక సీన్ చూపించడం జరిగింది. మరి కళ్యాణ్ విన్నర్ అయ్యడం చూపించారా లేకపోతే ఎలిమినేట్ అవుతున్నారని తెలియదు, కానీ ఒక్కసారిగా అందరు అంచనాలు తారుమారుగా చేశారు. మరి ఈరోజు గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు సెక్యూరిటీ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చుట్టూ ఒక్కొక్కరికి ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఏ ఒక్క సెలబ్రిటీ వస్తారు వారిని చూడాలి, అందులోంచి బయటికి వచ్చే వాళ్ళని చూడాలి బిగ్ బాస్ లో పంచి అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఫ్యాన్స్ అంతే లేడీస్ అందరు ఇక్కడ ఉన్నారు. మరి అడుగుతాం వారి మాటలను. మనం బిగ్ బాస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాం సార్, డైలీ ఫాలో అవుతుంటారు? ఫాలో అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. గ్రాండ్ ఫినాలే మరి ఏమనిపిస్తుంది? చాలా సరదాగా ఉంది. కళ్యాణ్ పడాలి, విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాకినాడ నుంచి వచ్చాం సార్, మేమైతే 1 గంటకు వచ్చాం. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఏ సార్ ఎవరు పంపుతలేదు. కళ్యాణ్ పడాలా రావాలని చూస్తూ ఉంటాం. మీ ఫేవరెట్ తనుజ గెలవాలనుకుంటాను. మీ ఫేవరెట్ ఎవరు? డెమాన్ పవన్ గెలాలని కోరుకుంటున్నాం. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం, ఇచ్చాపురం. మాది మేము 3 o'clock వచ్చాం సార్. డెమాన్ జెన్యూన్ పర్సన్, చాలా నీట్గా క్లీన్గా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఒదిగి టాప్ 3 టాప్ 1కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ ఫేవరెట్ ఎవరు ఇప్పుడు? కళ్యాణ్ పడాల, ఆయన గెలుస్తారంటారా? ఖచ్చితంగా. కొంచెం వెయిట్ చేస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది మెజారిటీ ప్రకారం కళ్యాణ్ విన్ అవ్వాలంటూ కూడా చెప్తా ఉన్నారు. కళ్యాణ్ అండ్ తనుజాకి భారీ ఎత్తున సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా డెమాన్ పవన్కి కొంచెం ఆధిక్యత ఉంది. వీరి ముగ్గురు మధ్యనే ఈ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోకి ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు అందరూ కూడా. మరి చూడాలి, ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి ఎవరు విన్ అవుతారు, ఈ బిగ్ బాస్ టైటిల్ ఎవరు విన్ అవుతారు అనే దానిపై కొంచెం తెలుసుకోండి. మీ ఫేవరెట్ ఎవరండి బిగ్ బాస్? కళ్యాణ్ పడాల గెలుస్తారు అనుకుంటున్నారు? అవునవును.
సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారా మరి విన్నింగ్ టైటిల్ చివరికడే ఉంటారా వెళ్తారా? వెయిట్ చేస్తాం. మీ ఫేవరెట్ ఎవరండి? కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలా ఫేవరెట్. అవును, ఎందుకని కళ్యాణ్ పడాలా? గేమ్స్ చాలా బాగా ఆడతాడు. మీ ఫేవరెట్ ఎవరండి? తనుజ. తనుజ. ఎందుకని తనుజ? తనుజ బాగా ఆడుతుంది కాబట్టి. మాటకారని కూడా విన్నాను, నిజంగా మాటకారేనా? మాటకారే. రైట్ సచిన్, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక్కొక్కరుగా అభిమాన్స్ అందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. గేట్ దగ్గర మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు విన్నర్ బయటికి వస్తాడు, ఎప్పుడెప్పుడు ఈ లోపల నుంచి ఏ గెస్ట్ రాబోతా ఉన్నారు, మరి నాగార్జున గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా సుమారుగా ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ఇక్కడికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో సచిన్ లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ లెవెల్ ఆఫ్ దాన్ని ఏమంటారు జోష్ అదే ఉంది. బట్ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక కళ్యాణ్ పడాలా ఎలిమినేట్ అయ్యాడా, ఏమైనా షాకింగ్ డెసిషన్ లేకపోతే ఒక ట్విస్ట్ అనేది బిగ్ బాస్ ఇచ్చాడా? ఎందుకు నేను ఈ మాట అంటానంటే ఒకసారి నేను మీకు కొన్ని ఇమేజెస్ చూపించే ప్రయత్నం చేస్తాను ప్రోమోకి సంబంధించి. ఒకటి, కళ్యాణ్ పడాలా తను ఆ వైట్ షర్ట్ వేసుకున్న తర్వాత, అంటే వైట్ షర్ట్ మీద రాసుంది అన్సేఫ్ అని చెప్పి, అన్సేఫ్ లేకపోతే ఎలిమినేట్ వాట్ ఇట్ మేబీ. అదిగోండి, అదిగో ఆ రెండు చూడండి, ఆ రెండు చూడొచ్చు. ఆ రెండు చూస్తేనే ప్రస్తుతం షాక్కి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే నేను మీకు కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా ముందుగా ఈ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకున్న తర్వాత తను టర్న్ అయిన సందర్భంలో చాలా ఎమోషనల్ అవుతాడు. అయిన తర్వాత ఇక్కడ తనూజ దండం పెడుతున్నట్టు, అంటే తను సేఫ్ అయింది, గెలిచిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ రైస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తే కనుక శ్రీజ షాక్కి గురయ్యేలా చెయ్యి అడ్డు పెట్టుకుంటారు, అంటే షాక్కి గురైనప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్. సో శ్రీజ మీకు గుర్తుంటుంటే కనుక ఐ థింక్ అంతకుముందు ప్రోమోలోనో వాడు ఇట్ మేబీ ఎక్కడ అనుకుంటా తను ఎవరు గెలుస్తారు నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంటే కనుక కళ్యాణ్ పడాలా అని చెప్పి తను చెప్పుకొచ్చింది. సో తను షాక్కి గురవ్వడం కూడా ప్రస్తుతం ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకు తను షాక్కి గురైనట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఆ పక్కన సుమన్ శెట్టి కూడా మీరు చూస్తే చాలా షాక్కి గురైన సందర్భం. సో దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా, లేకపోతే టాప్ 5లోనే లేడా, లేకపోతే టాప్ 3లో కూడా లేడా, లేకపోతే ఏం జరిగింది, టాప్ 2లోకి వచ్చి లాస్ట్ మూమెంట్లో ఏమైనా ఇబ్బంది అయిందా, ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రోమో రిలీజ్ అయితే ఆ ప్రోమోలో కనిపించిన విజువల్స్ ఇవి. దాంతోపాటు మీరు చూస్తే మిగిలిన ఆ 2 బాక్సెస్ అలాగే ఉంచండి, థ్యాంక్ యూ ఫిసిఆర్. అండ్ మిగిలిన బాక్సెస్ మీరు చూస్తే కనుక అదిగోండి, మీరు చూస్తున్నారు కదా అందరూ కూడా వాళ్ళు వైట్ షర్ట్ వేసుకున్నారు. సో దాని వెనకాల ఎవరైనా అన్సేఫ్ అని రాస్తుంటే కనుక దే ఆర్ ఎలిమినేటెడ్ అనేది వినిపించే మాట. సో ఇప్పుడు అలాంటి ఎలిమినేషన్ ఏమైనా జరిగింది, ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఏమైనా? ఎందుకంటే మీకు గుర్తుంటే ఆ ప్రోమోస్ చూస్తే కనుక కొత్త చరిత్ర రాబోతోంది, కొత్త చరిత్ర రిమెంబర్, కొత్త చరిత్ర. సో కొత్త చరిత్ర అంటే ఏంటి? ఇంతవరకు బిగ్ బాస్ హిస్టరీలో మహిళా కంటెస్టెంట్ ఇంతవరకు విన్నర్ అయ్యింది లేదు. అఫ్కోర్స్ ఓటీటీలో విన్ అయి ఉండొచ్చు కాక, బట్ ఈ ఫార్మాట్లో విన్ అయింది లేదు. కాబట్టి కొత్త చరిత్ర ఇక్కడ తనుజ క్రియేట్ చేస్తుందనా లేకపోతే క్రియేట్ చేశారేనా? కొత్త చరిత్ర అనే పదం అక్కడ నాగార్జున గారు ఉపయోగించారనేది వినిపించమాట. నాగార్జున అక్కడ కొత్త చరిత్ర అనే పదం ఉపయోగించారు కాబట్టి ఒక న్యూ హిస్టరీ, ఒక హిస్టరీ క్రియేట్ అయింది అనేది. సో హిస్టరీకి కళ్యాణ్ ట్విస్ట్ అంటే కళ్యాణ్ ఎలిమినేషన్ అనే ఒక మాట వినిపిస్తుంది. కాబట్టి కళ్యాణ్ ఏమైనా ఎలిమినేట్ అయ్యాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరికొద్ది గంటలు మాత్రమే ఉంది, ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం తనుజ ఫ్యాన్స్ కూడా. దాంతోపాటు డిమోన్ పవన్ హూ నోస్ అనూహ్యంగా రేస్లోకి వచ్చేసే అవకాశం కూడా ఉంది. అండ్ మనం చూస్తూ ఉంటాం బిగ్ బాస్ ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తూ ఉంటాడు. ఎలిమినేషన్ చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ గేమ్ పెడతాడు. గేమ్ పెట్టిన తర్వాత బహుశా మళ్ళీ అక్కడ డిమోన్ పవన్ని హైప్ ఇచ్చి డిమోన్ పవన్ అక్కడ విన్నర్ చేస్తాడా, లేకపోతే తనుజాకి అలాగే కళ్యాణ్కి మధ్య సూట్ కేస్ అని ఒక గేమ్ లాంటిది పెట్టి అక్కడ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూ తెగిన తర్వాత అది డిమోన్ పవన్ మళ్ళీ వాళ్ళిద్దరు గెలిచిన వాళ్ళు డిమోన్ పవన్ ఇలా వెళ్తారా? ఏం జరుగుతుందనేది ట్విస్ట్ మీద ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో ఏం జరగచ్చు? పడాలా పవన్ కళ్యాణ్ ఎలిమినేటెడా, లేకపోతే ఇది కేవలం బిగ్ ట్విస్ట్ మాత్రమేనా, లేకపోతే సస్పెన్సా, లేకపోతే ఇది క్యూరియాసిటీ పెంచేందుకు లైక్ కైండ్ ఆఫ్ ఒక మనం చూసాం కదా ఐ థింక్ చాలా గేమ్స్లో ఇది ఎంతవరకు వచ్చే తూచ్ అంటూ ఉంటారు. సో తూచ్ లాంటి గేమా, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఆ షోకి హైప్ ఇవ్వడానికి చిన్న ట్విస్టులు చేస్తూ ఉంటారు. సో అటువంటిదా? ఎలా చూడాలి ఈ ప్రోమోని? మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నించండి. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. బట్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మాత్రం ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్
ఐ మీన్ చాలా హైప్ అయితే ఉంది. అందరూ అక్కడ పవన్ కళ్యాణ్ పడాల విన్నర్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ మనం మాట్లాడిన క్రమంలో. సో అందరికన్నా ముందుగా ఆ విన్నర్ ఎవరో మీకు చెప్పబోతోంది ఆర్టీవీ. ఇప్పటికీ దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రోమోకి సంబంధించి ఆ హైప్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మీరు చూడొచ్చు. సో మీరెవరు అనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్గా రోబో కూడా ఎంట్రీ ఇచ్చిందండోయ్. రోబో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒక డాగ్ అంటే ఒక డాగ్ రూపంలో ఉన్న ఒక రోబో కూడా ఎంట్రీ ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. చాలా ఇంట్రెస్టింగ్. శ్రీకాంత్ వచ్చారు, రోబో వచ్చింది. అలాగే శ్రీకాంత్ కొడుకు తన ఫిలిం కోసం ప్రమోషన్ కోసం బిగ్ బాస్ 9కి వచ్చిన సందర్భంలో నాగార్జున కాన్వర్సేషన్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని పర్ఫార్మెన్స్లు ఉంటాయి. అఖండ 2లో సెన్సేషన్గా మారిన ఒక పాట కూడా అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మంగ్లీ పాటతో తను ఆ షోని ఇంకా హైప్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చాలా ప్యాక్డ్ ప్రోగ్రామ్స్ అయితే ఈరోజు దాంట్లో ఉన్నాయి. సో ఈరోజు ఆ ప్రోగ్రాంలో ఉన్నాయి. బట్ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఎవరు కప్పును పట్టుకుంటారు? కొత్త చరిత్ర అని చెప్పి నాగార్జున అంటున్నారు. వాట్ ఈస్ దాట్? ఆ కొత్త చరిత్ర ఏంటి? కామన్ మ్యాన్ కప్పు కొట్టబోతున్నాడా, లేకపోతే మహిళా కంటెస్టెంట్ కప్పు అందుకోబోతున్నారా? చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. మీరెవరు అనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు